ఇన్స్టెంట్గా స్కిన్ వైటనింగ్ అవడానికి ఈరోజు రెమెడీ చెప్తున్నాను. అన్ని మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా స్కిన్ వైటనింగ్ రెమెడీ అనేది చూసేద్దాం. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి ఫేస్ స్క్రబ్ అనేది చూపిస్తున్నాను. సో మనకి ఇన్స్టెంట్గా స్కిన్ వైటనింగ్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. జస్ట్ ఒక 3 to 4 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అంతే. సో మీరు వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసేయండి. లైక్ చేసినాక మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే సో మీరు కామెంట్లో నన్ను ఏమి డౌట్స్ అడగవసరం లేదు. సో అన్నీ క్లియర్గా మెన్షన్ చేశాను, ఎన్ని టైమ్స్ యూస్ చేయాలి ఏంటి అనేది. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ విద్య తెలుగమ్మాయి. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న వీడియో అండి స్కిన్ వైటనింగ్ రెమెడీ అనేది షేర్ చేస్తున్నాను. సో ఈ రెమెడీ చాలా బాగా వర్క్ అవుతుంది. సో అన్ని మన ఇంట్లో ఉన్న వాటితోనే చెప్తున్నాను. సో మనం ఏమి బయట నుంచి ఏమి కొనుక్కునే అవసరం లేకుండా మన వంటింట్లో ఉండే వాటితోనే షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి. ఎందుకు అంటే కనుక చూసిన తర్వాత రిజల్ట్స్ నేనే వావ్ అనుకున్నాను. అంత నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే అట్లీస్ట్ నేను వీక్లీ వన్స్ అన్న రెమెడీ అనేది ట్రై చేస్తాను. లైక్ స్కిన్ వైటనింగ్ కావచ్చు, అలాగే ఏదైనా సరే నేను వాడుతూ ఉంటాను. సో ఈ 1 వీక్లోనికి నాకు ఇన్ కేస్ నేను ఒక్కొక్కసారి 2 వీక్స్ కూడా అయిపోతే నాకు స్కిన్ అంతా చాలా డల్గా అనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంచెం ఎందుకో డార్క్ అయిపోయిన ఫీలింగ్ అనేది వస్తుంది. సో నేను ఏం చేస్తానంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న ఒక రెమెడీ అనేది వాడటానికి ట్రై చేస్తాను. సో దానివల్ల మనకి స్కిన్లో ఇంకా మంచి గ్లో అనేది వస్తుంది. సో ఇంటర్నల్గా కూడా మనము లైక్ బీట్రూట్, క్యారెట్ జ్యూస్ ఇలాంటివి తీసుకుంటూనే ఎక్స్టర్నల్గా మనము ఈ యొక్క స్కిన్నే మీరు ఎక్కువగా మనం బయటకు వెళ్తే కనుక ఎక్కువ డస్ట్ కానీ, దుమ్ము కానీ, పొల్యూషన్ వల్ల వీటి వల్ల స్కిన్ మీద చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అనేది మనం ట్రై చేయాలి. సో నేను అలా గమనించింది ఏంటి అంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి. సో నేను మీకు లైవ్లోనే చూపిస్తాను, చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, సరిపోతుంది. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీరు ఈజీగా నా వీడియోస్ అనేవి చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మన రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకునే ముందు ఫస్ట్గా నేను తీసుకుంటున్నాను బియ్యం పిండి అండి. 1 స్పూన్ తీసుకోవాలి. సో 1 స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అనేది మనం తీసుకోవాలి. సో దీని యొక్క ప్రాపర్టీస్ ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఇన్స్టెంట్గా మనకి స్కిన్ వైటనింగ్కి తప్పకుండా బాగా హెల్ప్ అవుతుంది రైస్ ఫ్లోర్. అండ్ నెక్స్ట్ నేనైతే కనుక ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను. సో ఒక ఇన్స్టెంట్ లైక్ బ్రూ కాఫీ పౌడర్ ఏంటి అంటే చాలా ఫైన్గా ఉంటుంది. సో అంత ఎక్కువ హార్ష్ అనిపించదు స్కిన్ మీద. సో అందుకని అది తీసుకున్నాను. అది కూడా 1 స్పూన్ తీసుకున్నాను అండి. నెక్స్ట్ అయితే కనుక నేను ఒక టమాటా తీసుకున్నాను. సో ఆ టమాటా కూడా జ్యూస్ అనేది మనం యూస్ చేస్తాం. సో ఆ పీల్ అనేది మనము స్క్రబ్ చేసుకునేటప్పుడు యూస్ చేయొచ్చు. సో నేను అది కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడైతే కనుక ముందుగా ఒక జ్యూస్తోనే మనము దీని అంతటినీ మనం మిక్స్ చేసుకోవాలి. సో కాబట్టి ఒక ఫుల్ టమాటా జ్యూస్ అనేది మీరు తీసుకుంటే మనం తీసుకున్న ఒక పౌడర్స్ అన్నీ చక్కగా మిక్స్ అవుతాయి. సో ఒకసారి దాన్ని మొత్తం మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ మనకి కొంచెం థిక్గా ఉంది పేస్ట్ అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి టమాటా జ్యూస్ అనేది మనం యాడ్ చేసేసుకొని సో మన ఫేస్కి అప్లై చేసే కన్సిస్టెన్సీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో చక్కగా దీన్ని మిక్స్ చేసుకొని అంతేనండి. ఈ 3 ఇంగ్రీడియంట్సే నేను చూపిస్తున్నాను. సో మీరే చూస్తారు కదా. సో నేను లైవ్లో కూడా మీకు చూపించాలనుకుంటున్నా రిజల్ట్స్ అనేది. సో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీటి ప్రాపర్టీస్ కూడా మీకు తెలియాలి. సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది అనమాట. సో ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మనం యూజ్ చేయాలనే ఒక ఐడియా అనేది మీకు వస్తుంది. సో దాని తర్వాత మీకు కావాలి అనుకుంటే కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక స్కిప్ చేసేయండి, అది మీ ఇష్టం. షుగర్ కూడా మనకి ఏంటి అంటే ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. చక్కగా మనం మిక్స్ చేసేసుకుంటే కనుక అది డిజాల్వ్ అయిపోతుందండి. సో మనం స్కిన్ మీద అప్లై చేసిన ఏమీ బరగ్గా ఉండి స్కిన్కి హార్ష్గా ఏమీ ఉండదు. సో అలా మిక్స్ చేస్తే కనుక అవి కరిగిపోతాయి. అది ఆప్షనల్, మీ ఇష్టం. యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. అండ్ మనం అప్లై చేసుకునే ముందు ఖచ్చితంగా ఒకసారి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనము ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ రెమెడీని మనము అప్లై చేసుకోవాలి. సో దీన్ని మనం అప్లై చేసుకునేడానికి హ్యాండ్ అన్నా యూజ్ చేయొచ్చు. లేదు అంటే మనం ఇందాక టమాటాని స్లైస్ కింద చేసుకున్నాం కదా, ఆ ఒక పీల్తో అయినా సరే మీరు ఒకసారి అప్లై చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. సో నేను టమాటాలో మనకి ప్రాపర్టీస్ అనేవి చాలా బాగుంటాయి. చక్కగా మనకి ఏదన్నా డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా తీయటానికి హైడ్రేట్గా ఉంచుతుంది. మెయిన్గా మన ఒక ఫేస్ని, మన ఒక స్కిన్ అనేది హైడ్రేట్గా ఉంటేనే చాలా బాగుంటుంది. కాబట్టి టమాటా అనేది మనకి చాలా హైడ్రేట్గా ఉంచుతుంది. కాబట్టి నేను ఆ పీల్తోనే అప్లై చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మనకి టమాటా వల్ల ఎక్కువగా ఏదైనా ఫేస్ మీద చాలామందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎక్కువ పింపుల్స్ వచ్చేస్తాయి ఆయిల్ ప్రొడ్యూస్ అయిపోవటం వల్ల. సో ఈ టమాటా అనేది ఒక ఆయిల్ అనేది తగ్గిస్తుంది.
ఒక ఆయిల్ లేకపోవటం వల్ల మనకి పింపుల్స్ రావు, పోర్స్ కూడా చాలా టైట్గా ఉంచుతుందండి. మనకి సన్ ప్రొటెక్షన్గా హెల్ప్ అవుతుంది. అలాగే కొంతమందికి స్కిన్ ఇరిటేట్ అయిపోతూ ఉంటే కనుక స్కిన్ చాలా స్మూత్గా చేస్తుంది. అలాగే మనకి త్వరగా ఒక వయసు అయిపోయినట్టు కాకుండా మంచి గ్లో కూడా ఇస్తుంది అనమాట. టమాటాలో ఇన్ని యూజెస్ ఉన్నాయి. సో అందుకనే నేను ఆ పీల్తోనే అప్లై చేసుకుంటున్నాను. అండ్ రైస్ ఫ్లోర్ గురించి చెప్పాలి అంటే కనుక చాలా బెస్ట్ ప్యాక్ అండి. రైస్ ఫేస్ ప్యాక్ కూడా మీరు యూజ్ చేయవచ్చు. మెయిన్గా స్కిన్ అనేది వైటనింగ్ అవ్వటానికి, లైటనింగ్ అవ్వటానికి, ఇంకా సన్ ట్యాన్ ఏదైనా ఉంటే రిమూవ్ అవ్వటానికి, అలాగే ఒక పింపుల్స్, యాక్ని అనేవి రాకుండా ఉండటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు దీన్ని ఎక్కువసేపు కూడా ఉంచుకోవచ్చు. నేను చూపించిన ఈ యొక్క ప్యాక్ అనేది 30 minutes అలా ఉంచుకోవచ్చు. సో నేనైతే ఏం చేస్తానంటే అలాగ కొద్దిసేపు ఉంచుకున్న తర్వాత మనకి డ్రై అయిపోతుంది. అప్పుడు నేను చక్కగా దాన్ని స్క్రబ్ చేస్తాను. ఇది మనకి స్క్రబ్ లాగా బాగా హెల్ప్ అవుతుందండి. సో దాన్ని బట్టి మనం అలా స్క్రబ్ చేయటం వల్ల, రుద్దటం వల్ల డీప్గా ఏదన్నా డెడ్ స్కిన్ సెల్స్ కానీ, ఏదైనా దుమ్ము కానీ, లైక్ మట్టి అలా ఏదైనా ఉంటే పోతుంది అనమాట. దానివల్ల మనకి స్కిన్ అనేది ఒక వైటనింగ్ అవ్వటానికి కావచ్చు, పింపుల్స్, యాక్ని ఇలాంటివి ఏమీ రాకుండా కూడా మనకి హెల్ప్ అవుతాయి. సో అందుకని నేను అలా స్క్రబ్ చేసుకుంటాను. చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. కొంచెం డ్రై అవుతుంది అన్న టైంలో మనం ఇలా స్క్రబ్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. అండ్ దీని తర్వాత మనము చక్కగా నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఏమీ హాట్ వాటర్ కానీ, గోరువెచ్చని వాటర్ ఏం అవసరంలో నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. సో నేనైతే ఏం చేస్తానంటే వెంటనే బాత్ చేసి వచ్చేస్తాను. నాకు అప్పుడు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అండ్ బాత్ చేసి వచ్చిన తర్వాత చూశారు కదా, చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయండి. నాకు చాలా బాగా నచ్చింది కూడా ఈ ప్యాక్. అందుకని నేను మీకు షేర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ మీకు లైవ్ రిజల్ట్ కూడా చూపిస్తాను. అప్లై చేయకముందు నేను ఎలా ఉన్నాను, అప్లై చేసిన తర్వాత ఎలా ఉన్నాను అనేది. సో నాకు త్వరగా పింపుల్స్ అనేవి రావు ఇలాంటి ప్యాక్స్ అనేవి నేను యూజ్ చేయటం వల్ల. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా అంత డిఫరెన్స్ ఉంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అని అనుకుంటున్నారు. కాఫీ మేకర్తో, అది అగారో బ్రాండ్ నుంచి నేను కాఫీ మేకర్ అనేది పర్చేస్ చేశాను. సో నాకు చాలా బాగుంది. ఇప్పుడు ఏంటి అంటే ఏ కాఫీ తయారు చేస్తున్నాను అనుకుంటున్నారా? క్యాపుచినో అండి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సో కాబట్టి చాలామందికి బయటకి వెళ్తే కనుక కాఫీ తాగుతారు, ఎందుకంటే వాళ్ళు చేసే కాఫీస్ చాలా బాగుంటాయని. అదే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి, అగారో బ్రాండ్ ఈ కాఫీ మేకర్ని ఎలా యూస్ చేయాలి అని మీరు టెన్షన్ అసలు పడొద్దు. నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు చూడకపోతే కనుక ఇక్కడ నేను ఐకార్డ్లో ఇక్కడ ఇస్తాను, చూసేయండి. సో అలాగే కాఫీ మేకర్ నాకు అగారో బ్రాండ్ వాళ్ళది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మనకి ఇక్కడ డికాషన్ రెడీ, అలాగే ఫోమ్తో ఉన్న పాలు కూడా రెడీ, క్యాపుచినో కూడా రెడీ అయింది. సో మీకు కూడా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి. అండ్ ఇది ఎన్నిసార్లు వాడాలి అంటే కనుక వీక్లీ మనం ట్వైస్ వాడితే కనుక మంచి రిజల్ట్స్ చూస్తాం. సో డైలీ యూజ్ చేయాలా అని అడిగితే కనుక డైలీ వద్దండి. సో ఇది మనకి నేను చూపించేది మీకు స్క్రబ్ కాబట్టి, సో డైలీ చేస్తే కనుక బాగా రఫ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే వీక్లీ ట్వైస్ అనేది ఇలా స్క్రబ్బింగ్ చేసుకుంటాం వల్ల సో మనకి పింపుల్స్ రావడం తగ్గిపోద్ది. అలాగే ఒక ఏమంటారు ఓపెన్ పోర్స్ అనేవి ప్రాబ్లం లేకుండా, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ పోవటానికి, అలాగే మనకి నిదానంగా పిగ్మెంటేషన్ అనేది కంట్రోల్ అవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మనకి ఇన్స్టెంట్ గా స్కిన్ వైటనింగ్ అవటానికి, అలాగే స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. సో మీరు కనుక ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ బాక్స్ లో కనుక మీరు నాకు షేర్ చేసుకోండి. సో దాన్ని బట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే మాత్రం నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇన్స్టెంట్ గా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు ట్రై చేస్తే కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసేయండి, షేర్ కూడా చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.